కార్ పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సార్కు అధికారం అయిన కాడ నుంచి తలకాయ శాఖ పనిచేయక దమాక్ మొత్తం ఖరాబై పిచ్చిలేసిందట. ఏం మాట్లాడుతుండో కూడా ఎరకైతలేదట. అగో కేటీఆర్ సార్ గుండ్రాయలో గట్టిగానే ఉన్నాడు. మీటింగ్లకు కూడా పోకుండా ఆ షై సర్కార్కు గట్టిగానే సురుకులు పెడుతుంటే ఆయనకు పిచ్చిలేసిందని ఎవరన్నారు అంటారా? ఇగో అయ్యా ఈయననే గారు. మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు కాదు అర గ్యారంటీ కూడా ఇవ్వలేదంటారు. మీరా చెప్పేది 2014-18 మేనిఫెస్టోలో గుండు సున్నా మీరు చేసింది 20% కూడా చెయ్యండి. మీరు ఈ రోజు నోటికొచ్చిందల్లా మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు చూసి ఏమనుకుంటారని ఒక ఆలోచన కూడా లేదు. ఇన్నరా ఇంకా అన్నాడు ఇనండి. 6 గ్యారంటీలు కాదు అర గ్యారంటీ అని ఎట్లా అంటావు చెప్పు. నోరు గుల కాబట్టే. కాకపోతే 21,000 కోట్లు ఇచ్చింది ఏంది అకౌంట్లలో పడ్డది వాస్తవం కాదా? ఉచిత బస్సు నడుస్తలేదా? 200 రూపాయల యూనిట్ల కరెంటు నడుస్తలేదా? 500 సిలిండర్ నడుస్తలేదా? ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? అర గ్యారంటీ లేదు, పావు గ్యారంటీ లేదు. మెంటలెక్కిందా ఏంది నీకు? ఉదిక్కు షై సర్కార్ ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలు అమలు చేస్తుంటే కేటీఆర్ సారు కావాలనే అర గ్యారంటీ పావు గ్యారంటీలు కూడా అమలు చేస్తలేదని అవట్టే అధికారం పోయినాక సక్క పుర్రె పని చేయక కేటీఆర్ సార్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండా అనుకొచ్చిండు. అయ్యా ఎంపీ చామల కిరణాలు సారు, మరి మీరు కూడా ఎన్నికల్లో గెలిచిన 100 రోజులనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అంటిరి. ఇప్పటికీ ఏలుబడిలకు వచ్చి ఏడాది అవుతున్న ఏడేసిన గొంగడి ఆడనే అన్నట్టు మీ షై సర్కారు ఏలుబడి నడుస్తుందని తెలంగాణలో ఉన్న చాలా మంది పబ్లిక్ కేటీఆర్ సారు అన్నట్టే అంటురు. వాళ్ళందరికీ కూడా చిన్న మెదడు సితికిపోయి పెద్ద మెదడు పనిచేయక దమా ఖరాబ్ అయ్యి పిచ్చిలేసి అట్లా అంటుర్రా? ఆ ముచ్చట కూడా మీరే చెప్పాలి సార్ అంటుర్రు. ఏ ముచ్చటి నోళ్ళు.